పేరు సాహితి. మేము సౌత్ కొరియాలో ఉంటున్నాము. ఇదేనండి బిల్డింగ్. ఈ బిల్డింగ్‌లోనే మేము ఉండేది. రండి మా కమ్యూనిటీ వాటర్ పార్క్ చూపిస్తా మీకు. ఈ సమ్మర్ హాలిడేస్‌లో పిల్లల్ని ఎంగేజ్ చేయటానికి, అలానే ఫ్యామిలీస్ కలుసుకోవటానికి ఇదొక మంచి స్పాట్ అనమాట. మా కమ్యూనిటీలో అయితే ఈ జూలై 28 నుంచి ఆగస్ట్ 8 వరకు ఈ పార్క్ అనేది ఓపెన్‌లో ఉంటుంది. ఎక్సెప్ట్ మండేస్. ఇక్కడ 2 స్లాట్స్ అండి. మార్నింగ్ స్లాట్ వచ్చేసరికి 9:30 to 12:30, ఆఫ్టర్నూన్ స్లాట్ 1:30 to 4:30. ఇక్కడ కనిపిస్తుంది కదండి అపార్ట్మెంట్ యాప్, దీంట్లోనే మనం రిజిస్ట్రేషన్ అనేది అవుతామన్నమాట. ఒట్టి పిల్లలు ఆడుకోవటానికి అయితే 3000 కొరియన్ వాన్ అంటే 180 రూపీస్ ఛార్జ్ చేస్తారు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ మనకి ఈ బోట్ రైడింగ్ అనేది అలౌ చేస్తారనమాట. దాని రిజర్వేషన్ వచ్చేసి 2000 కొరియన్ వాన్ అంటే 120 రూపీస్. ఇక్కడ కనిపిస్తుంది కదండి పూల్ సైడ్ బెడ్. ఈ బెడ్ 1000 కొరియన్ వాన్ అంటే 60 రూపీస్. దీనికి తగ్గట్టుగా మనం పేమెంట్ అనేది చేసి మన 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 రిసిట్ ఫోన్లో రిసిట్ ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఇద్దరు ఉమెన్ లేడీస్, వాళ్ళకి చూపిస్తే కనుక వాళ్ళు మనకి పిల్లలకి చేతికి బ్యాండ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో మన పిల్లలు వెళ్ళి అక్కడ ఆడుకోవచ్చు. పేరెంట్స్ ఇక్కడ బయట హ్యాంగ్ అవుట్ అవుతూ ఉంటారండి. ఇక్కడ నేను నోటీస్ చేసింది, నాకు నచ్చిన విషయాలు ఏంటంటే సేఫ్టీ అండ్ క్లీన్లీనెస్ అండి. ఇక్కడ ఇద్దరు ఉమెన్ అనేది పిల్లల్ని కాన్స్టెంట్గా చూస్తూనే ఉంటారు. వాళ్ళు ఎలా ఆడుతున్నారు, స్విమ్మింగ్ డ్రెస్ వేసుకున్నారా, స్విమ్మింగ్ షూస్ వేసుకున్నారా, అలా మరీ చిన్నపిల్లలు అయితే ట్యూబ్ పెట్టుకుని ఉన్నారా, ఇవన్నీ వాళ్ళు గమనిస్తూనే ఉంటారండి. అదేవిధంగా క్లీన్లీనెస్, ఎవ్రీ 40 మినిట్స్కి ఒకసారి పిల్లల్ని బయటికి రమ్మని చెప్పి పూల్లోంచి వీళ్ళు నెట్ పట్టుకొని వెళ్ళి దానికి పూల్ అంతా క్లీన్ చేసేస్తూ ఉంటారనమాట. ఇలాంటివే గవర్నమెంట్వి కూడా ఉంటాయండి పూల్స్ మనకి సమ్మర్లో. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ కమ్యూనిటీలో పూల్ అండి. వాళ్ళు ఒకరోజు ఇన్వైట్ చేస్తే అక్కడికి తీసుకెళ్ళాను. అక్కడ చాలా బాగా ఆడుకుంది మిహిరా. అంటే ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి, మా కమ్యూనిటీలో తనకి ఇంకా ఫ్రెండ్స్ ఇంకా అవ్వలేదు. సో ఒక్కతే అలా కొంతసేపు ఆడుకొని వచ్చేసి వెళ్ళిపోదాం మమ్మీ అని చెప్పింది. థ్యాంక్ యూ.